సో కన్నప్ప మూవీకి సంబంధించి మేము ప్రతి వీక్కి సంబంధించి లేకపోతే కొన్ని డేస్ తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం కంటిన్యూస్గా ఇన్ని డేస్కి అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నాడు. మొన్న కాజల్ పార్వతిగా చూపించారు, ఇప్పుడు శివునిలాగా అక్షయ్ కుమార్ని చూపించడం జరిగింది. ఆల్రెడీ నంది క్యారెక్టర్ ప్రభాస్ అని చెప్పేసి అన్నారు, బట్ అది ఇంకా వాళ్ళంతటా వాళ్ళు అనౌన్స్, బట్ ఒక చిన్న గ్లిమ్స్ టీజర్లో ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియన్ ఆడియన్స్ అంతా కూడా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన విష్ణు గారి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అంతే ఇదివరకు విష్ణు గారి సినిమా వస్తుంది అంటే వచ్చింది బాగుందంటలే అన్న తర్వాత వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు విష్ణు గారి సినిమా కూడా మొదటి రోజు చూడాలనే ఒక ఫీల్లో ఉన్నారు జనాలు. ఎందుకు అంటే ఈ కన్నప్ప అనే సినిమా అనమాట, దీంట్లో భారీ స్టార్ క్యాస్ట్ని పెట్టి భారీ బడ్జెట్, అంటే 200 కోట్లు భారీ బడ్జెట్ కాకపోవచ్చు, బట్ విష్ణు గారి సినిమాకి అది ఆయన కెరీర్కి అది చాలా భారీ బడ్జెట్ అది. సో వేరే సినిమాలు ఓకే 300, 400, 500 కోట్లతో మేకింగ్ అవుతున్నాయి, బట్ విష్ణు గారి లెవెల్కి ఆయన అంటే ఆయనకు వచ్చే పొటెన్షియల్కి ఈ 200 crore బడ్జెట్ అనేది చాలా ఎక్కువ. సో మరి ఎందుకంటే ఆయన ప్రీవియస్ మన కలెక్షన్స్ చూసుకుంటే ఒక 25 నుంచి 30 కోట్ల దాకా ఉంటాయి. సో మరి ఆయన మినిమం 50 పెడితేనే గొప్ప, అంటే ఒక మూవీ కోసం. అట్లాంటిది ఒక 200 crores ఆయన పర్సనల్ మనీ ఇన్వెస్ట్ చేసి తీస్తున్నారంటే ఆయనకున్న ప్యాషన్ ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో చాలా టైం తీసుకుని ఈ సినిమాకి కావాల్సినంత క్వాలిటీలో మేకింగ్ చేసి చాలా మంచి స్టార్ క్యాస్ట్తో అయితే వదులుతున్నారు. అటు మన మోహన్ లాల్ గారు ఉన్నారు, కాజల్ అగ్రవాల్ గారు ఉన్నారు, ఆల్రెడీ ఆయనతో మోసగాళ్ళు సినిమా చేసింది ఆవిడ. సో మళ్ళీ తర్వాత అక్షయ్ కుమార్ గారు శివుడు పాత్రలో ఇవాళ పోస్టర్ అయితే వచ్చింది. సో దానిలో మనం గమనించుకుంటే అసలు ఆ బాడీ కానీ అక్షయ్ కుమార్ గారు ఏజ్ తెలియకుండా సో అంత బాగా మేకింగ్ చూపించారు. అట్లాగే గొంతులో కూడా నీలకంఠుడు అని చెప్పడానికి ఆ బ్లూ కలర్ పెట్టడం, సో ఆయన లుక్ మొత్తం చాలా టెరిఫిక్గా ఉంది. క్వాలిటీ పోస్టర్ క్వాలిటీ కూడా అదిరిపోయింది అనమాట. అంటే విష్ణు గారి సినిమా అంటే ఏదో చీప్గా ఉంటుంది అనుకునే వాళ్ళందరికీ ఈ సినిమాలోంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా చాలా క్వాలిటీగా ఇస్తున్నారు, పోస్టర్స్ కానీ ఏవైనా కూడా. అంటే టీజర్ చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, బట్ ఇప్పుడు అప్డేట్ చూస్తూ ఉంటే అరే టీజర్ కంటే ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే మెయిన్ అసలు ఈ సినిమాకి అందరూ వెయిట్ చేయడానికి, ఇండియా మొత్తం వెయిట్ చేయడానికి కారణం ఏంటి అంటే మెయిన్ స్టార్ కాస్ట్ ప్రభాస్ గారు ఉన్నారు ఇక్కడ. సో ఆయనకేను విష్ణు గారికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇంతకుముందు దేనికైనా రెడీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ డబ్బింగ్ కావాల్సి వచ్చి ప్రభాస్ గారు చెప్తారనమాట, అంటే హీరోకి ప్రభాస్ డబ్బింగ్ వస్తుంది సినిమాలో. సో ఆ డబ్బింగ్ కోసం కూడా ఒరిజినల్గా ప్రభాస్ గారు వచ్చి చేసి వెళ్ళారు ఆయనకి. సో ఆ రిలేషన్ ఎప్పటి నుంచో వాళ్ళకి మంచి రిలేషన్ ఉంది, అలా మన మంచు ఫ్యామిలీకి ప్రభాస్ గారి ఫ్యామిలీకి. సో ఖచ్చితంగా ఆయన కోసమే ఈయన ఫ్రెండ్షిప్తోనే చేశారు. సో రెమ్యునేషన్ ఎంత ఇస్తున్నారు ఏంటనేది మనకు తెలియదు. సో ఇందులో నంది అంటే శివుడికి ముందుండే నంది పాత్రలో ప్రభాస్ గారు కనిపించబోతున్నారు. అసలు ఈ సినిమాని ఎట్లా డిజైన్ చేశారు, ఆ మహాభక్త మన కన్నప్పలాగా విష్ణు గారు ఎట్లా సెట్ అవుతారు, అసలు ఏ కథ చెప్పదలుచుకున్నారు, యాస్టీజ్గా భక్తుడు స్టోరీయే చెప్తారా, ఇంకేదైనా క్రియేటివ్ స్టోరీ చెప్పబోతున్నారా అనేది మటుకు చూడాల్సిందే. సో దీని మొత్తం సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పూర్తి బాధ్యత విష్ణు గారే తీసుకుంటారు. సో మరి ఎందుకంటే ఆయన బడ్జెట్ కాబట్టి ఆయన థాట్ ప్రాసెస్లో ఎవరెవరు ఉన్నారో అందరినీ తీసుకొస్తున్నారు. సో మరి మోహన్ బాబు గారికి కూడా మంచి క్యారెక్టర్ ఉంది. సో ఓవరాల్గా ఈ సినిమా ఇండియాలోంచి మంచి మంచి స్టార్స్ అందరిని తీసుకుని చేస్తున్న సినిమా. సో డెఫినెట్లీగా ఆయనకి పెట్టిన రూపాయికి రూపాయి రావాలని అందరూ అనుకుంటారు. మరి ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి సినిమా రిజల్ట్ అవుట్ ఆఫ్ ద రిజల్ట్ ఫస్ట్ డే మాత్రం భయంకరమైన ఓపెనింగ్స్ అయితే వస్తాయి. సో మరి ట్రైలర్లో ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారు అనేది ఇక్కడ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆడియన్స్ని లాగాలి అంటే ఖచ్చితంగా ప్రభాస్ గారిని చాలా మంచిగా మినిమం ఒక 20 seconds to 30 seconds అన్నా చూపించాలి ట్రైలర్లో. సో ఈ సినిమా అయితే ఏప్రిల్ 25 విడుదలవుతుంది. సో మరి ఇంకా అది ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఇప్పుడు చిన్న చిన్న సినిమాలే దేశం మొత్తం షేక్ చేస్తున్నాయి. సో మరి ఇది విష్ణు గారి సినిమా కూడా ఇంత బడ్జెట్తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఇంపాక్ట్ కలిగించింది అంటే కనుక మళ్ళీ మన తెలుగు సినిమా ఇండియా మొత్తం మరొకసారి మాట్లాడుకునేలాగైతే ఖచ్చితంగా అవుతుంది.